నేడు చాలామంది యవనస్తులు పోకిరి చేష్టలు చేస్తున్నాయి, అల్లరితో కూడిన ఆటపాటలు చేస్తున్నాయి. వారి ప్రవర్తన ఏమాత్రం చక్కగా ఉండట్లా. త్రాగుతూ తిరుగుతూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, కొంతమంది జూదానికి అలవాటు పడి, కొందరు వ్యభిచారానికి అలవాటు పడి ఇష్టానుసారంగా లోకంలో బ్రతికేస్తూ మరో పక్క దేవుని సన్నిధికి వచ్చి గంతులు వేస్తూ ఉన్నారు. ఇది ఎంతగానో బాధాకరమైనటువంటి విషయం. ఏ పాపంలో నుండి ఆయన నేను విడిపించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడో, నువ్వు ఇంకా అదే పాపంలోనే కొనసాగుతూ క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నావు. పాపముల విషయంలో నువ్వు పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాపపడి నువ్వు బాప్తిస్మము తీసుకోవాలి. అల్పకాల సంతోషం, కొద్ది కాలం ఉండేటువంటి సంతోషం కొరకు దేవుడిచ్చేటువంటి రక్షణని నువ్వు నిర్లక్ష్యము చేస్తూ ఉన్నావు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటనంటే, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందామని. ఆయన ఇచ్చేటువంటి రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే అది నీకు ప్రమాదకరం. కొద్ది కాలం ఉండేటువంటి ఆనందం కొరకు నువ్వు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావు. ఆయన ఇచ్చేటువంటి రక్షణని నిర్లక్ష్యం చేస్తున్నావు. ఇంకా